తప్పు జరిగిపోయిన తరువాత భగవంతుడా క్షమించి మంచి దారిలో భగవంతుడు పెడతాడు. ఒక్కొక్కసారి భగవంతుడు కొన్ని చమత్కారాలు చూపిస్తూ ఉంటాడు. ఒక మహాభక్తురాలి గురించి మాట్లాడుకుందాం. నేను చనిపోవాలనుకుంటున్నాను, ఈ పరిస్థితిని నేను ఎదుర్కోలేకపోతున్నాను. భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. మనం మనుషులం, తప్పులు చేస్తూ ఉంటాం. అయితే తప్పు జరిగిపోయిన తరువాత భగవంతుడా మళ్ళీ నేను ఈ తప్పు చెయ్యను అని ఎప్పుడైతే శరణాగత భావనతో భగవంతుడి ముందుకు వెళతామో ఖచ్చితంగా మనల్ని క్షమించి మంచి దారిలో భగవంతుడు పెడతాడు, అమ్మవారైనా అయ్యవారైనా. కానీ అలా కాకుండా నేను గొప్ప, అంతా నాదే అని ఎవరైతే అహంకారంతో విర్రవీగుతూ ఉంటారో వాళ్ళ పరిస్థితి ఇక అంతే, అధోగతి. కానీ ఒక్కొక్కసారి భగవంతుడు కొన్ని చమత్కారాలు చూపిస్తూ ఉంటాడు, ముఖ్యంగా భక్తుల విషయాలలో. భాగవతులు అంటారు కదా, అందుకే భగవంతుడు కూడా కొన్ని సందర్భాలలో నాకన్నా నా భక్తులే శక్తివంతులు అని అంటూ ఉంటారు, వాళ్ళకే పెద్దపీట వేస్తూ ఉంటారు. ఈరోజు మనం ఒక మహాభక్తురాలి గురించి మాట్లాడుకుందాం. ఆవిడ జీవితంలో భగవంతుడు ఆవిడకిచ్చిన శక్తి కారణం ఏమిటి అంటే ఆవిడకున్న భక్తి. మరి ఆ కథలోకి మనం వెళ్ళిపోదాం. ఇలా భగవంతుడు ఆవిడికి శక్తిని ఇచ్చి ఒక మనిషిని పూర్తిగా మార్చేశాడు. ఆ కథలోకి వెళ్ళాలి అంటే పూర్వం ఒక ఊరిలో ఒక వ్యాపారి ఉండేవాడు, వజ్రాల వ్యాపారి. ఆయన దగ్గర బోళ్ళంత సొమ్ము, ఆయన అందరికీ అప్పులు ఇస్తూ ఉండేవాట వడ్డీకి. ఇదంతా బాగానే ఉంది, కానీ వ్యాపారం అందరూ చేసుకుంటారు లాభాల కోసం. ఒక్క రూపాయి కూడా, ఇంకా అప్పటి కాలంలో మాటలు చెప్పుకోవాలంటే ఒక్క అణా పైసా కూడా దానం చేసేవాడు కాదట. అస్సలు ఒక్క రూపాయి కూడా ఇచ్చేవాడు కాదు. ఎవరైనా తన ఇంటి దగ్గరికి వచ్చి ప్రాధేయపడి నాకేదైనా కావాలి అంటే మొహం మీద చెప్పేసేవాడు. ఒక్కొక్కసారి రేపురా, ఎల్లుండిరా, 10 రోజుల తర్వాతరా, చూసుకుందాంలే అంటూ ఉండేవాడే కానీ అసలు ఎప్పుడు ఎవరికి ఎటువంటి దానము, అన్నదానమో లేకపోతే వస్త్రదానమో ఏదీ చేసేవాడు కాదు. లేదా పోదా బోళ్ళంత ధనం. ఎందుకు అంటే వజ్రాల వ్యాపారి కదా, బంగారము అవన్నీ కూడా వ్యాపారం చేస్తాడు. తన భార్య ఎంతో దానగుణం కలిగింది, కానీ లాభమేముంది, పాపం తన దగ్గర ఇవ్వడానికి ఏదీ లేదు. భర్తని అడిగే ఇవ్వాలి, భర్త ఒప్పుకోడు. పోనీ ఇంట్లోంచి ఏమైనా అలా తీసి దానం చేసేద్దామా అంటే తనకంత హక్కు అన్నది ఇంట్లో లేదు. కాబట్టి తన మనసులో ఉన్న ఆలోచన అటువంటిది. ఎప్పుడూ ఆవిడ కూడా దాన ధర్మాలు చెయ్యలేకపోయేది. భర్త ఇలా కాబట్టి భయం, చాలా భయం భర్త అంటే. భర్త మాట కాదు అని అనలేదనమాట, మహాపతివ్రత. ఒకరోజు ఒక పేద బ్రాహ్మణుడు ఆ ఇంటికి వస్తాడు. అయ్యా, నా కూతురికి పెళ్లి చేయాలనుకుంటున్నాను, నా దగ్గర డబ్బులు లేవు, కాబట్టి అమాత్రంగా డబ్బులు ఇస్తే నేను కూతురు పెళ్లి చేస్తాను, అలాగే తర్వాత కొడుకు ఉన్నాడు, ఉపనయ సంస్కారం చెయ్యాలి అని అడుగుతాడట పేద బ్రాహ్మణుడు. మరి ఇలా అడిగినప్పుడు ఎక్కడికో హడావిడిగా వెళ్తున్నాడు ఈ వ్యాపారి. సరేలే రేపురా, ఇప్పుడైతే ఇవ్వను అని అంటాడు. నిజంగానే ఇస్తాడేమో అని ఈ బ్రాహ్మణుడు మళ్ళీ మరుసటి రోజు రావడం. అలా కాదు వారం తర్వాత అనేటప్పటికీ మళ్ళీ వారం తర్వాత రావడం. ఇలాగ తిరుగుతున్నట్ట. సుమారు ఒక 6-7 నెలలు అయిపోతోంది. ఈ భార్య చూస్తోంది ప్రతిసారి బ్రాహ్మణుడు రావడం, కానీ ఆశతో వస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ ఊరిలో అంత సంపద ఇచ్చిన వాళ్ళు ఇంకెవ్వరూ లేరు కాబట్టి వస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఒకరోజు భార్య ఆ బ్రాహ్మణుణ్ణి పిలుస్తుంది. పిలిచి అంటుంది, మా ఆయన ఎవ్వరికీ రూపాయి కూడా ఇవ్వరు, మీరు ఇలా వచ్చి వెళ్ళి నాకు నిజంగా చాలా బాధగా ఉంది, ఇక్కడి నుంచి అయితే మీకు రూపాయి కూడా రాదు, కాబట్టి నేను ఒక పని చేస్తానని చెప్పి ఆవిడ ధరించిన ముక్కు పుడక ఏదైతే ఉంటుందో దాన్ని తీసి ఇచ్చేసిందట. ఇది మీరు అమ్ముకొని ఈ డబ్బుతో మీరు మీ కష్టాలను తీర్చుకోండి అని. ఎందుకంటే దానికి వజ్రం ఉంది, అలాగే బంగారం కదా, చాలా విలువైనది. సరే అని చెప్పి ఆ బ్రాహ్మణుడు ఒక నమస్కారం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే ఈ బ్రాహ్మణుడు ఏం చేశాడు, ఈ ముక్కు పడికిని ఎవరికో అమ్మేశాడు. మరి ఎవరికి అమ్మాడో తెలియదు, ఒక్కొక్కసారి మన వస్తువు మళ్ళీ తిరిగి మన దగ్గరికే వస్తుంది. అంటే అలా ఈ అమ్మే ప్రక్రియలో ఈ క్రమంలో ఆ ముక్కు పుడక తిరిగి మళ్ళీ వ్యాపారి దగ్గరికే వచ్చేసింది. ఎవరో పట్టుకుని వచ్చారు. ఈ వ్యాపారి దాన్ని చూశాడు, గుర్తిస్తాడుగా, అందులో చాలా ప్రత్యేకమైన వజ్రం అది. అంటే వజ్రాల్లో కూడా ఉంటాయి కదా, ఇది చాలా మంచిది, ఇది మామూలుదని. అలాగే ఆ బంగారము, మరి ప్రతినిత్యము తన భార్య ఎప్పుడూ ధరించి ఉన్న ముక్కు పుడక తను పోల్చుకుంటాడుగా, అందుకని పోల్చుకున్నాడు. వెంటనే తనకి సందేహం కలిగింది, ఇది పిచ్చిది, ఎవరైనా ఏవైనా అడిగితే ఇచ్చేయడానికే సిద్ధంగా ఉంటుంది, అందుకని ఇచ్చేసి ఉంటుంది అని అనుకున్నట్టు. వెంటనే తన చేతికి చిక్కిన ఈ ముక్కు పుడకను ఒక చిన్న పెట్టిలో పెట్టి
దాన్ని మళ్ళీ ఇంకో పెద్ద పెట్టిలో పెట్టి దానికి బాగా తాళం వేసి ఆ తాళం తనతో పట్టుకుని గబా గబా ఇంటికి వచ్చేసాడు. అంటే ఎప్పుడు ఏ సమయానికైతే వస్తారో ఆ సమయం కాకుండా మధ్యాహ్నమే వచ్చేసారు. ఈలోపు భార్య చూసింది, అదేంటి ఇప్పుడే వచ్చారు, సరే సరే వచ్చారు కదా కాళ్ళు కడుక్కోండి వడ్డిస్తాను అని పాపం ఆవిడ మర్యాదలు చేస్తుంది. ఈలోపు అడిగాడు, ఏది నీ ముక్కు పడక ఏది అని. ఆవిడికి భయం వేసింది, ఎందుకంటే ఆ సమయంలో లేదుగా, ఆవిడ ఇచ్చేసింది. అది నేను దాన్ని శుభ్రపరచడానికి పెట్టానండి, తర్వాత పెట్టుకుంటాను, మీరు ముందు భోజనం చేయండి అని ఆవిడ మాటలు మారుస్తోంది. ఎందుకు అంటే నేను ఇలా ఇచ్చాను, నా ఇష్టం, నా ముక్కు పడక కదా అని మాటలు చెప్పేది కాదు ఆవిడకి చాలా భయం భర్త అంటే. అందుకని ఆవిడ గబగబా వంటింట్లోకి వెళ్ళిపోయి ఏవో పనులు చేసుకుంటున్నట్టు, ముందు నాకు నీ ముక్కు పడక చూపించు, అది ఎక్కడైనా శుభ్రం చేయడానికి ఎక్కడైనా పెడతావు కదా చూపించు, అప్పుడే నేను భోజనం చేస్తానని ఆయన కూర్చున్నట్టు. ఈవిడికి అర్థమైపోయింది, ఈయనకేమైనా తెలిసిపోయిందా, బ్రాహ్మణుడు చెప్పాడా, ఎవరైనా చెప్పారా, భయం భయం ఒకటే భయం. ఇప్పట్లా కాదు కదా, అప్పుడు భర్త అంటే ఒక గౌరవం భయం ఉంటూ ఉండేది. కాబట్టి ఆవిడేం చేసింది, ఇప్పుడు ఏం చెయ్యాలి, నిజం చెప్పాలా, నిజం చెప్పినా తిడతాడు, ఆ బ్రాహ్మణుడి దగ్గరికి అంటే అక్కడి నుంచి తీసుకుంటాడేమో, పాపం ఆయన కష్టాలు తీరవు, ఇన్ని ఆలోచన చేసిందట. గబగబా పూజా మందిరంలోకి వెళ్ళి అక్కడ పాండురంగ స్వామిని ప్రత్యేకంగా ఆరాధించేది. కాబట్టి మనం నచ్చిన దైవం కదా మనకి వెంటనే గుర్తుకొస్తాడు కష్టాలు వచ్చినప్పుడు. పాండురంగా 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 ఏం చెయ్యాలి, నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా, నాకేం అర్థం కావట్లేదు, నాకు మరణం ఇచ్చేయచ్చు కదా, నేను చనిపోవాలనుకుంటున్నాను, ఈ పరిస్థితిని నేను ఎదుర్కోలేకపోతున్నాను అని ఆవిడ బాధపడిపోతుంది. మరి ఈ బాధ అక్కడ పూజా మందిరంలో మాత్రమేనా అది వినిపిస్తోంది? లేదు కదా. మనస్ఫూర్తిగా మనం అడిగినప్పుడు భగవంతుడు ఎక్కడో ఉంటాడు, మన మాట వింటాడు. ఆయన విన్నాడు ఈవిడ మనసులో ఉన్న ఆలోచనలు, ముఖ్యంగా దానం చెయ్యాలనే ఆలోచన. మహాపతివ్రత ఎప్పుడూ ఒక మాట అనదు, అన్నీ తెలుసు భగవంతుడికి. అందుకే భగవంతుడు ఏం చెయ్యాలి, ఆదుకోవాలి, కాబట్టి ఆదుకున్నాడు. ఆయన ఏం చేశాడు, ఒక మాయ చేశాడు. భగవంతుడు కదా ఏమైనా చేస్తాడు. ఈ పూజా మందిరంలో కుంకుమ ఏదైతే కనిపిస్తూ ఉంటుందో అది కొద్దిగా ఎగిరితే అక్కడ ముక్కు పుడక కనిపించిందట. ఏది, ఈవిడ ధరించిన ముక్కు పుడకే. ఆవిడికి ఇది ఒక అద్భుతంలా అనిపించింది, భగవంతుని యొక్క కృప అనిపించింది. గబగబా అది పట్టుకుని బయటికి వచ్చి భర్తకి చూపిస్తోంది. ఇదిగోనండి నేను చెప్పాను, మీరు నమ్మలేదు, ఇదిగో నేను శుభ్రం చేద్దామని పక్కకి తీశాను అని చెప్పిందట. ఆయన చూస్తున్నాడు, ఇది అదా, మరి ఇది అది ఒకలాగే ఉన్నాయి కదా అని చెప్పి ఆయన ఏం చేశాడు, గబగబా అది అక్కడ ఉందా లేదా, ఏదో మాయ జరిగిందా అని గబగబా మళ్ళీ ఇప్పుడే వస్తా అని ఆయన మళ్ళీ కొట్టుకు వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయి తాళాలు వేసాడుగా, తన దగ్గరే ఉందా తాళం తీశాడు, అందులో ఇంకో పెట్టి అది తీశాడు, చూస్తే మళ్ళీ అక్కడ ముక్కు పుడక ఉందా అంటే లేదు, మాయమైపోయింది. మరి ఎలా జరిగింది ఈ మాయ? అప్పుడు అర్థమైందట, నేను గొప్పవాణ్ణి లేకపోతే నాది అని అనుకుంటున్న నేను, నాకు మించి అతీతమైన శక్తులు ఉన్నాయి, కానీ అటువంటి శక్తి మా ఆవిడకుంది. తనకి సంపాదన లేదు కానీ శక్తి ఉంది అని గ్రహించాడు. మాయం ఎలా అయిపోయింది అంటే ఆవిడ రాలేదు, అసలు తాళం కూడా ఆవిడ దగ్గర లేదు. మళ్ళీ గబగబా ఇంటికి వచ్చాడు. నువ్వు చాలా గొప్పదానివి, ఇంత సంపాదిస్తున్నా కూడా ఈరోజు నాకు అర్థమైంది, నీ దగ్గర ఉన్న శక్తి నా దగ్గర లేదు. మరి ఆవిడ దగ్గర ఉన్న శక్తి ఏమిటి? భక్తి. తెలుసుకున్న తర్వాత ఇంకెప్పుడు నేను ఇలా ప్రవర్తించను అంటూ తన దగ్గర ఉన్న ఆస్తులు అన్నీ కూడా దానంగా అందరికీ ఇచ్చేశాట, నిరుపేదలకి. ఏం మిగిల్చుకున్నాడు అంటే విచిత్రం. పూర్తిగా ఆ సంఘటన ద్వారా భగవంతుడు ఉన్నాడు, నడిపిస్తున్నాడు అన్న విషయాన్ని గ్రహించి తన దగ్గర ఉన్న వ్యాపారాన్ని కూడా ఎవరికో అప్పచెప్పేస్తాడు, ఇచ్చేస్తాడు, ఇక సంబంధం లేదు నాకు అనేటట్టుగా ఆయన పూర్తిగా ఈ మాయాలోకము లేకపోతే భోగముల లోకము ఇందులోంచి బయటికి వచ్చేస్తాడు. చిన్నప్పుడు ఎప్పుడో నేర్చుకున్న సంగీతం, దాన్ని సాధన చేస్తూ భగవంతుని పైన కీర్తనలు రాస్తూ అద్భుతంగా భక్తి శ్రద్ధలతో భగవంతుణ్ణి వేడుకోవడం మొదలుపెట్టాడు. అమాంతంగా ఒక మార్పు వచ్చింది. అతను ఎవరో కాదు, పురందరదాసు. సంగీతం నేర్చుకుంటున్నప్పుడు కొత్తగా ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళకి సరళీ స్వరాలు, జంట స్వరాలు అంటారు కదా, అలాగే లంబోదర లకుమికర ఇటువంటి చిన్న చిన్న పాటలు నేర్పిస్తారు కదా, ఇవన్నీ అందించారు పురందరదాస్ గారే. ఆయన్ని సంగీత పితామహ అంటారు. అటువంటి ఈ పురందరదాస్ గారు ముందు ఒక లోభిగా ఉండేవారు, ఆయన్ని భగవంతుడు మార్చాడు. కాబట్టి భగవంతుడు అన్నవాడు మనల్ని సరిచేస్తాడు. తన దగ్గర ఉన్న అపూర్వమైన శక్తి ఏది అన్నది ఒకవేళ మనం పోల్చుకోగలిగితే భగవంతుడు ఖచ్చితంగా మన మార్గాన్ని మారుస్తాడు అన్న విషయం ఈ పురందరదాస్ గారి జీవిత చరిత్ర ద్వారా
మనకు అర్థమవుతుంది. నమస్తే.